పరిశుద్ధమైన గ్రంథం మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త, దేని యొక్క గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం దాని మీద కూర్చొని ఉండే మహాభూకంపము కలిగేను. ఆ దూత స్వరూపము మెరుపులాగా ఉండెను. అది వస్త్రము నిమ్మంత తెల్లగా ఉండెను. అతను భయపడడం వల్ల కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. వారిలాగా ఉన్నారు. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభు పట్టుకొని స్థలంలో చూసి చేసి ప్రేమనామకు చేసయ్య తండ్రి, నీ ఘనమైన పాదానికి, నీ శ్రేష్ఠమైన నామానికి వందనాలు. ఆకాశాన్ని మహాకాశాన్ని పట్టిదారు మా రక్షకుడివి, నిన్న నేడు యాత్రీతకుండా దైవ కుమారుడు, పూజారిని, సర్వ సృష్టికర్తవి, సర్వాధికారిని, సర్వలోకాన్ని జయించిన మా ఏకైక దేవా, నీ బంగారు పాదాలకి, నీ శ్రేష్ఠమైన నామానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతని స్తుతులు చెల్లిస్తున్నాం. ఆది అంతవరకు పూజనీయుడ, సర్వ సృష్టి సర్వాధికారి, నీకు లెక్కలేని వందనాలు, నీ స్తోత్రాన్ని స్తుతులు చెల్లిస్తున్నాం. కాలాలు గడియలు నిమిషాలు సెకండ్లు నీ స్వాతంత్రం ఉన్నాయి. తల్లి తన బిడ్డ మర్చినా నేను మర్చిపోనని చెప్పిన దేవుడు, దైవ కుమారుడివి, పూజారివి, సర్వ సృష్టికర్తవి, సర్వాధికారివి, సర్వలోకాన్ని జయించిన మాయా కర్తలే, పనివాళ్ళు కాల్సిన తండ్రి అంటే వ్యవహారపతులేమా పాపుల ప్రధానమైన పాపము, మమ్మల్ని పాపను పుట్టి పాపలో పెరిగి నీ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరణ చేసిన దేవాన్ని పొందనాలు. దావీదు మహారాజును నా తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే నేను పాపం పుట్టిన వాడిని అని చెప్పి నీ సోపుతో తెల్లగా ఎమ్మగా మార్చిన దైవ కుమారుని పొందనాలు. నీ దయకి, నీ కోరికకి లెక్కలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రాణాతులు ఖర్చుగా మాట్లాడే దేవుడివి, వచ్చిన బిడ్డలతో కూడా నువ్వు మాట్లాడటం సహాయం. మాది కథ తండ్రితో ఇంకోవది ప్రభా, కొందరైతే తన బలాన్ని నమ్ముకుంటారు, కొందరైతే తన కత్తులు నమ్ముకుంటారు. మేమైతే మా దేవుడైన యెహోవాని మేము అనుకునే దగ్గర పూజనీయుడా, మా ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరం గడ్డిని పోలి ఉంది అని చెప్పి గడ్డిను పువ్వు ఒక రోజున రాలిపోతుంది. ఈ ఆత్మ నీ దగ్గరికి తెచ్చాలి. ఎన్ని సంపాదించిన ప్రయోజనకరం లేదు, కానీ నేను కలిగి లేకుండా జీవితం శూన్యమే, లేకపోతే అర్థమే. ప్రభా, నేను కలిగే జీవితం మాకు
ధన్యత భాగ్యాన్ని మాకు ప్రసాదించు. వెనుకలే సేవు వెనుకలే హృదయం ధరించి ఇతర మొత్తాన్ని ప్రవచనానికి అందరికి ఆటపాటలకి స్థలం మా దీని వల్ల ఆర్పించి నీ పొలాలు చేసి మొదలేసుకోమని మోకరు కూడా అని వేసుకోతే శ్రేష్టమైన నామలో ప్రార్థించి కొనియాడుతున్నాం తండ్రి. ఆమె ప్రవీణ యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలండి. చక్కగా దేవుని యొక్క వాక్యం లేఖనాలు అన్ని పండుగల కంటే ఇది శ్రేష్టమైన పండగ. అన్ని పండుగల కంటే ఇది శ్రేష్టమైన పండగ. లేకపోతే పునరుద్ధానము అంటే చచ్చిపోయి తిరిగి లేగస్తాం, చచ్చిపోయి తిరిగి లేచిన రోజు. చచ్చిపోయి తిరిగి లేగితే మనిషికి ఎంతో సంతోషం, మనిషికి ఎంతో సంతోషం అన్న. ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషంతో ఉన్నాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఏ సంతోషం నీకు కావలెనా, ఏ సంతోషం నీకు కావలెనా, ఏ సంతోషం నీకు కావలెనా, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. మనోనేత్రము తెరవబడెను, నా మనోనేత్రము తెరవబడెను, నా మనోనేత్రము, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసిపోయిన కళ్ళు తెరిస్తే మనుషుడికి ఎంతో సంతోషం. ఒక దైవ సేవకురాలు మొట్టమొదటిగా సేవలోకి వెళ్ళిన దినాన్ని వారంకే అలమ్మగా చచ్చిపోయినాడు. మారువలసి పొందిన తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్తే మొట్టమొదటిగా వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు. వాళ్ళ అమ్మగారు చచ్చిపోయేపటికి ఇంకేం కలగాలేమిటి? పనికిరాని దేవుణ్ణి, అంటరాని దేవుణ్ణి అనుకున్నాను. అనవసరంగా మా అమ్మగారు చచ్చిపోయింది అన్నాను. కానీ ఆ మాట అనుకోకుండా నువ్వు బ్రతికావు, మమ్మల్ని కూడా బ్రతికెత్తావు, నువ్వు బ్రతికావు, మమ్మ కూడా బతకాలి అని, అదే నా సాక్షి, అదే నా గుర్యం, అదే నా గమ్యం, అదే నా నిరీక్షణ అని చెప్పేసి ఆ తల్లిని పట్టుకొని ఊపి వేడుతున్నా. తల్లిని పట్టుకొని ఓక ప్రలాపించి ఏడుతున్నా. యేసు ప్రభువుని నమ్ముకుంటే అలాగా ప్రార్థన చేయాలి. ఎలాగా? చచ్చిపోయినాడు సజీవంగా బతకాలి అని అలాగా ప్రార్థన చేసేపటికి హలము లేసుకొచ్చున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళమ్మ లేచుకొచ్చినప్పటికీ ఎక్కడో లేకుండా భయం వేసిపోతున్నారు. కొందరికేం సంతోషం వేస్తుంది, ఎక్కడ భయం లేదు కానీ సంతోషం వేస్తుంది. చదువులకు దూరం వెళ్ళిపోతున్నారు. ఎంత సంతోషం అంటే ఓ పక్కన ఏడుతూ ఉంటుంది, ఓ పక్కన సంతోషం వచ్చేస్తుంది. ఎంత సంతోషం అంటే
చచ్చిపోయిన అమ్మ నా తల్లి సజీవంగా తాతగారు కూడా సబ్జెక్ట్ ఇచ్చేసిన ఇది మీ అమ్మగారు చచ్చిపోయింది, సారీ ఏమనుకోకాకు. ఆ సిస్టర్ గారి పేరేదో నువ్వు ఏమనుకోకాకు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఓకే సబ్జెక్ట్ ఇచ్చేసాను. నువ్వు చచ్చిపోయింది అని తెలిసి ఆ బాడీని తీసుకెళ్ళి తోసేసి అది సవాలు గృహంలో తోసేసి ఇంటికి తీసుకొచ్చేసేపటికి సజీవంగా అంత క్రితం నర్స్ చేసినాడు. నర్స్ చేసేపటికి నువ్వేమనుకోకాకు మా చేయి దాటిపోయింది అన్న. ప్రభా దాటు చేయి దాటిపోతే లేదు కానీ నువ్వు సజీవంగా మమ్మని బ్రతికెత్తావు అని చెప్పి వేడిసి కన్నీరు కాల్చి విజ్ఞాపన చేసి వేడిసేపటికి సజీవంగా అనేసి చూస్తాం. యేసుక్రీస్తు వారి ప్రభు నమ్మితే అలాగే నమ్మి ఉండాలి, లేకపోతే నమ్ముకోలేకపోతే ఎక్కడికెక్కడికో వెళ్తామని. యేసు ప్రభు వారు నీ దగ్గరే ఉన్నాడని ఏడుతుంటే ఆ నమ్మలేక ఎక్కడికో వెళ్తాను. పది దేవుడు పది ఇంట్లో ఉంటాడా ఉండడా? పది దేవుడు పది ఇంట్లో ఉండి ఉదయ కాలాన్ని ఆయనకి నైవేద్యం అర్పిస్తూ ఉంటాడు. శుక్రవారం పూట శనివారం పూట ఏదో పూట పది దేవుడిని ఏం చేస్తారంటే ప్రభు నువ్వు ఇక్కడే ఉండు, మా ఇంటికాడే ఉండు, మాతోనే ఉండు అని చెప్పేసి ప్రభుని పూజ చేస్తారన్నమాట. పూజ చేస్తే ఎంతో బలం వస్తుంది. తల వెంట్రుక కొరికెత్తడం అంటే తెలుసా మీకు? తల వెంట్రుక కొరికించి దేని కొరికెత్తారు తెలుసా మీకు? నువ్వు చచ్చిపోయినప్పుడు, నీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు, లేకపోతే నీ బలం నిన్ను విడిచిపోవాలంటే గుండు కొట్టించుకోవాలన్నమాట. గుండు కొట్టించుకోవడం అంటే ఏంటి? సంసోన్ని గుండు కొట్టారు, ఆయన బలం ఆయన్ని విడిచిపోయింది. ఆయన బలం ఆయన్ని విడిచిపోయి బట్టి నేను బలవంతుడని ఎట్లా తలకై ఎట్లా ఎర్జిందో బట్టి ఆయన బలం ఆయన్ని విడిచిపోయినాడు. ఆయన బలాన్ని ఆయన విడిచిపోయి బట్టి ఆ బలం ఏంటో ఆయనకి తెలియదు. ప్రభు మళ్ళీ నీ బలం నాకు ప్రసాదించు, కావాలనైనా అని అడిగాడు. నేను ఇక్కడ ఎన్నే దేవతలకి నన్ను బలి చేయకాకు, ఎన్ని నన్ను తెగేయకుండా నన్ను సజీవంగా బతికించిన ఆయనని ప్రభు దగ్గర వేడ్చేపటికి కొంచెం మనకొచ్చిన అలా కొంచెం మనకొచ్చిన తర్వాత చాలా బలవంతుడు, రండి చూద్దాం రండి అని చెప్పేసి అక్కడ ఆ ఊర్లో వాళ్ళు కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఆ దేవాలయంలోకి వచ్చారు. ఏ దేవాలయంకి వచ్చారు? సంసోని బలాన్ని చూద్దాకి, ఆయన శక్తిని చూద్దాకి. ఈ చచ్చిపోతున్నాడు, మళ్ళీ ఎన్నడు కూడా కాపాడు, రండి చూద్దాం అని చెప్పేపటికి ప్రభు నీ బలం నాకు దయచేయను ఆయన అన్నాడు. చచ్చిపోయిన వాడు సజీవంగా మళ్ళీ దేవుడు ఆయన బలాన్ని ఆయనకి అనుగ్రహించాడు. కావాలయ్యా పరలోకమైన దాన్ని ఏమంటారు? పరలోకమైన బలాన్ని లేకపోతే నీ శక్తిని నాకు
ప్రసాదించిన ఆయన అన్నాడు. ప్రసాదించే అనేప్పటికీ పరలోక రాజ్యం నుంచి దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి ప్రభు వారి బలము లేకపోతే ఆయన శక్తి ఆయన మీద ప్రకాశించేప్పటికీ ఆ లోపలికి అందరూ లోపలికి వచ్చిన తర్వాత దేని యొక్క వాక్యం ఏమంటుందంటే చూడండి, దేని యొక్క వాక్యం గ్రంథంలో మత్తయి రాసిన సువార్త విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియా ఏరోగ మరియా సమాధి దగ్గరికి చూడవచ్చి తీరి. అర్థమైందా? నీకు శక్తి నీకు బలం కావాలంటే నీ బలం ఏమి చెప్పండి. నీ బలం ఏమి పనిచేయదు, నీ శక్తి ఏమి పనిచేయదు. నేను ఎంతో బలవంతుడు అనుకుంటాను, నేను ఎంతో శక్తివంతుడు అనుకుంటాను, నేను దేనైనా తలకింద చేయగలిగే వాడినా. కానీ పరలోక దేవదూత ముందు ఎవడి భూలోకంలో శక్తిమంతుడు కింద లేనే లే. ఎంత శక్తిమంతుడు అంటే దేవుడు ఎంతో శక్తిమంతుడు. ఎందుకని పరలోక రాజ్యం నుంచి తన దూతలకు ఆజ్ఞ పెడతాడు. ఆ దూతలు ఎవరు మాట అంటే యేసుక్రీస్తు వారి ప్రభు మాట. దేవుని యొక్క మాట అంటే పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చి నీకు బలం వస్తుందన్న, లేకపోతే నువ్వు శక్తి వస్తుంది అన్నమాట. లేకపోతే నువ్వు సచిన మనిషివి సజీవంగా బతుకుతాను. అర్థమైందా? పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వచ్చేది దూత ఏం చేస్తుందంటే నేను సజీవంగా బతికేస్తుంది. ఎంత బతికేస్తుంది అంటే నువ్వు సమాధిలోకి వెళ్ళినా కానీ లాజర్ సమాధిలో పెట్టే లాజర్ని సమాధిలో పెట్టేసి అప్పటికి ఎన్ని దినాలైంది? 3 రోజులు అయిపోయింది. ప్రభు నువ్వు ఎక్కడే ఉన్నట్టయితే నా సహోదరుడు బతికేవాడు, నేను ఉండలేకపోయినా నువ్వు నమ్మితే కనుక చచ్చుడు ఖచ్చితంగా తిరిగి లేదు. ఎంత లేస్తాడంటే నువ్వు చచ్చిపోయిన వాడు అది లేచివారు ప్రార్థన చేయ, లేచివారు ప్రార్థన చేస్తే దేవుడు సజీవంగా మనిషిని నమ్మటం నీ వల్లైతే నమ్మువారు సమస్తము సాధ్యమైన అసాధ్యమైనది కాదు. నువ్వు నమ్మి ఏం చేయాలి? ప్రభు దగ్గర కుమారుడిలో కానీ కుమార్తెలో కానీ చచ్చినప్పుడు నువ్వు వాళ్ళు సజీవంగా లేపాలని ప్రభు దగ్గర ప్రార్థన. అవును, 4 మనుషులు బతికించింది. పాస్టర్ గారు 4 మనుషులు బతికించింది. నేను అనుకున్న చచ్చిపోయిన వాళ్ళకి తీసుకొచ్చి గొప్పలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కానీ ఆ 2వ వారందరికీ ఏం కావాలి? నా తల్లి బతికింది, నా తండ్రి బతుకుతా, నా కుమారుడు బతుకుతా, కుమార్తె బతికింది అని చెప్పేసి నువ్వు సజీవంగా ఉండాలి. నువ్వు అలాగే ఉంటే కనుక చచ్చిపోయిన వాడు సజీవంగా కూర్చుంచే తిరిగి లేదు. 6 పరలోక రాజ్యానికి వెళ్తాకు అవకాశం. ఆయన చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయ పొలించబడిన దాని మీద కూర్చుండేను. అప్పుడు మహాభూకంపము కలిగేను. ఆ దూత స్వరూపం ఎలా ఉందంట? మెరుపులాగా ఉందంట. తలుపు అంటే వచ్చి మెరిసేస్తా. చూసావా? కరెంట్ ఎప్పుడన్నా చూసారా? చూసారా? అమ్మా కరెంట్ ఎవరికి కాపాడదు, కరెంట్ ఎవరికి కాపాడదు. దాని శక్తి ఎలా తెలిసింది అంటే ఎలా తెలిసింది? దాన్ని పట్టుకున్నప్పుడు తెలిసింది. ఎలా తెలిసింది? దాన్ని పట్టుకున్నప్పుడే దాని శక్తి ఏంటప్పుడు చూపిస్తుంది. అలాగా మన కరెంట్ లేకపోతే ఏది కూడా జరిగితే అవకాశం లేదే. ప్రతి దానికి ఏం కావాలి? మెరుపు లాంటి కరెంట్ కావాలి. మెరుపు లాంటి కరెంట్ ఉంటేనే ఇదంతా మనకి తయారవుతాయి. లేక ప్రతి వస్తువు కూడా తయారవుతాయి. దేని వల్ల అంటే కరెంట్ వల్లే. కరెంట్ లేకుండా ఏది కూడా తయారవుతాయి అవకాశం. అలాగే పరలోక రాజ్యం
భూలోకానికి దిగి వచ్చిన ఒక మెరుపులాగా వచ్చి ఏం చేసింది, ఆ రాయిని ఒక పక్కకి వెళ్ళమ్మా అని దానికి ఏం చేశారంటే బండలేసి బిగించారు. దేనికి? ఆ సమాధికి భద్రం చేసి బండలేసి దాన్ని భద్రంగా బిగించారు. చూడండి, దేవుని యొక్క వాక్యం మీకు ఏమని చెప్తుందంటే, మార్పు రాసిన సువార్తలో తర్వాత ఈ వాక్యంలోకి వెళ్తాం. మార్పు రాసిన సువార్తలో 16 అధ్యాయం 9 మీకు లేఖనాలు చెప్తామండి. మార్పు రాసిన సువార్త 16 అధ్యాయం 9 ఆదివారం తెల్లవారినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రభు వారు లేచి ఎన్ని దెయ్యాలు ఉన్నాయి అంట? మనిషికి ఎన్ని దెయ్యాలు పడతాయి? 2000 దెయ్యాలు ఉంటాయి, 7 దెయ్యాలు ఉంటాయి, ఒక దెయ్యం. కానీ యేసయ్య అన్నాడు, యేసుక్రీస్తు వారు ప్రభు వారు ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యాలను ఎలగొట్టి మగ్దలేని మరియ మొదట కనబడేను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను గాని ఏం చేశారు? ఆయన బతుకున్నాడని, ఆయన సజీవంగా లేచాడని వాళ్ళు ఏం చేశారు? నమ్మకుండా పోతున్నారు. నమ్మేవా అంటే నమ్మినట్టుగానే ఉంటారు కానీ నమ్మలేదు. అందుకోసం భక్తుడు నమ్మవద్దు నమ్మినట్టుగా ఉంటారు కానీ ఈ మోసం చేసి వాళ్ళు ఎవరు ఇక్కడే ఉంది అక్కడ రా అంటారంటే మోసం చేసి నమ్మినట్టుగా ఉంటారు కానీ అపనమ్మకస్తులకి ఏమి దొరకదా, అపనమ్మకస్తులకి ఏమి దొరకదా. నమ్మినట్టుగా ఉంటారు కానీ నమ్మ ద్రోహులు అన్నమాట. ఏదో ఈశ్వరితులు అంటున్నారు. ఎలాంటి వాడు? ఏదో ఈశ్వరితులు అంటాడు. యేసుక్రీస్తు వారు ప్రభు నమ్మినట్టుగా ఉంటాడు. ఓ పేరేంటి నాన్నగారికి అమ్మేసి యేసు ప్రభు కలిసినట్టుగా ఉంటాము. ఆయన పక్కన ఏం చేస్తూ ఉంటాం? బలి పడుతూ నమ్మినట్టుగా ఉంటాం. ఏం చేశారు మళ్ళీ? ఆయన తోమను నేను నమ్మను చెప్పి ఏమని చెప్పాడు? నేను ఎన్నడూ కూడా ఆయన్ని నమ్మను, నేను ఎందుకు నమ్మను అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటే కింద వచ్చినాక 12 వచ్చినాక అన్నాడు. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరి నడిచిపోతుండగా అసలు వీళ్ళు నమ్ముతారా నమ్మరా అని చెప్పి మారు రూపం లాగేద్దరా ఆకి ప్రత్యేకమైన ఆ సంగతి తక్కిన వారికి తెలియజేశారు కానీ ఎన్నడూ కూడా నమ్మలేదు ద్రోగులు. మరి బ్రహ్మ నేను సజీవంగా ముచ్చించే తిరిగిలే, మరి 3వ రోజు నేను లేస్తానమ్మా అని చెప్పి అయినా కానీ నమ్మలేదు. చూసి నమ్మిన కంటే చూడగా నమ్మిన వాడు ధన్యవాయగా ధన్యము యేసయ్యను కలిగే నా జీవితము. వారి పాపములలో పరిహరించబడేను, వారి పాపములలో పరిహరించబడేను. వారు ధన్యులు, వారెంతో ధన్యులు, వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యము యేసయ్యను కలిగే నా
పొరుగురు తమ్ముళ్ళు అంత కోట వేసుకుంటూ అనుకుంటారు. ఏమనుకుంటారు? చక్కని బట్టలు వేసుకొని చక్క బళ్ళు వేసుకొని చక్క సైన్ వేసుకొని వెళ్తే అబ్బో వీళ్ళు ఎంతో కోట వేసుకుని అనుకుంటా వీళ్ళ దగ్గర ఇంకో కొడదాం అనుకుంటారు. కొడితే ఏమి ఓ పాస్ట్ గారు చక్క తెల్ల బట్టలు వేసుకున్నాడు, బాగా 6 అడుగులు ఎత్తున్నాడు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, ఎన్ఏలో ఫెలోషిప్ హౌస్లోకి వస్తున్నాడు. నాయన బ్యాగ్ వేసుకెళ్తాను, బ్యాగ్లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఒక 4 రోడ్లు ఆయన వెంట పడుతున్నారు. ఆయన వెంట పడుతుంటే ఓ నాయన నా డబ్బులేమో నా బట్టలేమో ముందు నన్ను చంపేసి తట్టుకుంటారని చెప్పేసి ఆ బ్యాగ్ బయటికి తీసి ఆ బ్యాగ్లో ఉన్న 2 జతలు తీసి ఎట్లా కిందకి పైకి ఎట్టారు కదా మనిషి దగ్గర ఏమి ఎవరు బాబు అని చెప్పేసి అక్కడ నాకు వచ్చినట్టు వచ్చేసి ఈ ట్రైన్ ఎక్కేసి మీద ఉందా. అట్లాగా యేసుక్రీస్తు వారు ప్రభు వారు ఏమి లేనట్టుగా అంటారు. కానీ ఆయన చెప్పండి ఎంతో ఎంత ధనవంతుడు. మన దగ్గర ఏమి ఉండవు కానీ యేసుక్రీస్తు వారి ప్రభువుని కలిగి ఉన్నట్టు మనకి ధన్యత. యేసు ప్రభువుని కలిగి ఉన్నట్టు మనకి భాగ్యము లేకపోతే ధన్యత. యేసు ప్రభు లేని జీవితం అర్థమే అన్న. ఎంత అర్థం అంటే నీళ్ళు కింద పోసిన నీళ్ళు లాంటి లేకపోతే పన్నీర్ లాంటి. ఆ నీళ్ళు నువ్వు తాగితే నీకు ఏం చేస్తుంది? దప్పుది. అది నీకు కింద పారేసాం అనుకోండి నీకేమి ప్రయోజనకరమని. అలా యేసుక్రీస్తు వారి ప్రభుని కింద పడైతే లేకపోతే యేసుక్రీస్తు వారి ప్రభుని పక్కన తోసేస్తే యేసు లేని జీవితం నీకు అంత వ్యర్థమే. ఎంత వ్యర్థం అంటే దేని యొక్క వాక్యం ఏమంటుందంటే తండ్రి దేని యొక్క వాక్యం చదువుకుంది. యోహాను రాసిన సువార్తలో దేని యొక్క వాక్యం 8వ అధ్యాయం చదువుకుంది. దేని యొక్క వాక్యం తర్వాత చాలా సమయం సంక్షిప్తం అవుతుంది కాబట్టి యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ఆదివారం ఇంకా చీకటిగానే ఉన్నప్పుడు మత్తలేని మరియమ్మ గారు సమాధి దగ్గర పెందలగాడే వచ్చారు. ఎప్పుడు వచ్చారా బాబు అంటే వచ్చారా అన్నాడు. ఒక ఆయన వచ్చారా అన్నాడు. అమ్మ చూసాడు అనుకున్నా. కూర్చున్నారా అన్నాడు. మళ్ళీ లేచి అతనారా అన్నాడు. ఓ ఈ ఫోన్ చూశారని చెప్పేసి దొంగ బతుకు నేను ఏదైనా బతికితే అంశలాగా 6 నెలలు బతికి కండి కాదులా కలకాల బతకండి. అంశలాగా 6 నెలలు బతకండి. అంశలాగా చక్కగా ఉండండి. కాకి ఏం చేస్తుంది? ఎక్కడ దొరికితే అక్కడ ఉరికిద్దండి. ఏం చేస్తుంది? ఎక్కడ మాసం మొక్క పడితే ఆడ పరిగెత్తుతాను. కానీ యేసుక్రీస్తు వారి ప్రభు అన్నాడు తండ్రి దేవుడు అన్నాడు. దేని యొక్క వాక్యం అని చెప్పిందంటే చూడండి, దేని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఆదివారం ఇంకా చీకటిగానే ఉన్నప్పుడు మత్తలేని మరియమ్మ కందరగాడ సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి మీద ఉన్న రాయి తీయబడిన ఉండటం చూసి పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు వారి ప్రభువుని ప్రేమించిన మరియమ్మ గారి దగ్గరికి లేక అక్కడ ఉన్న శిష్యుల దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. ఏం చెప్పింది? యేసుక్రీస్తు వారి ప్రభువుని సమాధి నుంచి ఎవరో ఎత్తుకెళ్ళిపోయారయ్యా అని చెప్పిందండి.
ఆ శిష్యుడు బయలుదేరి సమాధి ఎదురుకు వచ్చి బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చి వారిద్దరు కూడి పరిగెత్తుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎదురుకు వచ్చి సమాధి దగ్గరికి వచ్చి వంగి నారబట్టలు పడిండ చూసిన గాని పడి ఉండట చూసిన అతడు సమాధిలో ప్రవేశింపలేదు. దేవుడే కళ్ళకి ఇష్టపడరు. ఎక్కడ వారు వస్తారంటే గుడిదాలు వస్తారు. గుడిలో దేవుడు చేర్చుకుంటే ఇష్టపడి ఎందుకని ఇష్టపడరు? ఓ పక్కన ఇంకో గుడి ఉంటుంది అన్నమాట. ఈ పక్కన గుడి, ఈ పక్కన గుడి. యేసుక్రీస్తు వారి ప్రభుని పక్కతో చేద్దామంట, హృదయంలో చేర్చుకొని చేస్తాం. కానీ దేని యొక్క వాక్యం ఏమంటుంది అక్కడ చూడండి. దేని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే వంగి నారబట్టలు పడి ఉంటా చూసిన కానీ అతడు సమాధిలోకి ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతడు ఎంబడి వచ్చి సమాధిలోకి ప్రవేశించి నారబట్టలు పడి ఉండటం చూసి చక్కగా చుట్టు పెట్టి ఏరో చోట పడి ఉండటం చూసేది. అప్పుడు మొదట సమాధి ఎదుగు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మకంటే చూడ నమ్మేవారు చూసి నమ్మి అలా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారి ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారని. కానీ ఇది దేని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే తండ్రి దేవుడు మనకి లేఖనాల్లో ఏమని చెప్తున్నారంటే మీరు సజీవంగా లేచే దేవుడు, మీరు మృత్యుంజయ తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఆరుండై ఉంటాడు. ఆయన్ని మీరు సజీవంగా మీరు చూస్తారు. ఎప్పుడు మీరు ఆయన్ని చూస్తారు, ఎప్పుడు ఆయన్ని మిమ్మల్ని కనుగొంటారు అని లేఖనాలు చెప్తున్నాయి. అంటే ఆ రోజులో ప్రకటన గ్రంథంలో దినాల్లో కూడా మొదట దశలోని రాసిన పత్రికలో ఒక మాట చదువు. మొదట దశలోని రాసిన పత్రికలో దేని యొక్క వాక్యం మనకి లేఖనాలు మీకు తేటగా చూపిస్తుంది. 4:13 ఏమని చెప్తుందంటే మొదట దశలోని రాసిన పత్రిక సహోదరులారా ఏముండాలి మనకి? నిరీక్షణ లేని ఇతర వాళ్ళే మీరు దుఃఖపడకున్నట్లుగా నిద్రించు వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం ఎంత మాత్రం కూడా లేదు. కానీ అర్థమైందా? యేసుక్రీస్తు వారు ప్రభు వారు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మితే కనుక ఆయనతో చచ్చిపోయిన వారు ఆయనతో మళ్ళీ ఎంటి పెట్టుకుని ఒక రోజున యేసుక్రీస్తు వారు ప్రభు మృతి పొందిన వారందరూ ఆయన తీసుకొని ఆయనతో పాటు ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ లేపుకొని వస్తారు. మనం ఏం చేస్తామంటే ఆయన నమ్మలేని స్థితిలో ఉంటున్నాము. ఆయన నమ్మలేని స్థితిలో ఉంటున్నాము. కానీ యేసయ్య అంటున్నాడు, ఇదిగో మీరు నిద్రిస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఆయన సజీవంగా లేచి మిమ్మల్ని తీసుకొని వస్తాకు ఉన్నాడు. మిమ్మల్ని తీసుకొని ఆరునై వస్తాకి సంసిద్ధంగా ఆయన ఉన్నాడు అని చెప్తుంటే 2వ తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ చదువుకుందాం. కొంచెం మాటలు చదివి మీకు ముగించుకున్నాం. 2వ తిమోతి రాసిన పత్రిక ఎడం చేతి పక్కన ఉంటుంది. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ చదువు. 4వ అధ్యాయం కొంచెం మట్టికే మీకు ప్రయోజనకరమైన కానీ అర్థమవుతుందా? జీవం ఎక్కడైనా బతుకుతానే ఉంటుందా? జీవము ప్రాణము ఎక్కడికి వెళ్ళినా కానీ దాని సావు లేదండి. శరీరానికి సావు ఉంది కానీ చెప్పండి, ఆత్మకు సావు లేదు. శరీరానికి సావు ఉంది కానీ ఆత్మకి ఎన్నడూ కూడా సావు లేదు. ఎందుకని ఆత్మ సావు లేదు అంటే మన శరీరం చచ్చిపోద్ది కానీ ఆత్మ చచ్చిపోదు. మన ఆత్మ సంబంధమే కానీ శరీర సంబంధం కానీ అందుకోసమే దేని యొక్క వాక్యం అని చెప్తుందంటే చూడండి
ఎనిమిదో వచనం 4:8 ఏమంటుందంటే శరీర సంబంధమైన సాధకం కొంచెం మటుకే ప్రయత్నకరమగును గాని శరీర సంబంధమైంది కొంచెం మటుకే సాధనమైంది కానీ దైవభక్తి ఎప్పటికీ జీవ విషయంలోను దైవభక్తి ఎప్పుడు జీవించులోను జీవ విషయంలోను రాబోయే కాలం ఎప్పుడు రాబోయే కాలంలో జీవించులో కానీ ఎప్పుడు వారికి ఏ కాలం వారికి అంటే ఏ కాలం వారికి రాబోయే కాలం వారికి జీవించులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేని యొక్క వాక్యం చెప్తుంది. దేని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉంటాయి. 16 అధ్యాయంలో కీర్తనకారుడు 16 అధ్యాయం 10 వచనం చదువుకో. 16 అధ్యాయం 10 వచనంలో దేని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉంటుంది. ఎందుకనగా అర్థమైందా? మన ఆత్మని పాతాళలోకంలో విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఎందుకనగా నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టే దేవుడు కాదయ్యా అని దావీదు మహారాజు. నా ప్రాణాన్ని సజీవంగా నువ్వు లేపుతావయ్యా అని యెహోవా దేవుడికి ఆ దినాల్లోనే చెప్పాడు. ఏ దినాల్లో? యేసుక్రీస్తు వారు ప్రభు మృతు అవ్వకుండా ఉన్న దినాల్లోనే యేసు ప్రభు వారు దర్శనం అన్నమాట, లేకపోతే లేఖనాలు అన్నమాట. నువ్వు నా ఆత్మని నా ప్రాణాన్ని పాతాళ లోకంలో నువ్వు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కావయ్యా అన్నాడు. అన్నాక అన్నాడంటే నీ పరిశుద్ధ పరిశుద్ధిని నువ్వు ఎన్నడూ కూడా కుళ్ళుపట్టనీవు. అర్థమైందా? యేసు ప్రభు లేపాలంటే నీ శరీరాన్ని లేకపోతే నీ ఒంట్లో వ్యాధిని రోగాన్ని అన్నాడు కుళ్ళు పెట్టే దేవుడు కానీ పరిశుద్ధితో కూడా నిన్ను సజీవ యాగంగా నిన్ను పైకి లేపి దేవుడు సమాధులు పెట్టినప్పుడు లేకపోతే పేదలు సమాధులు పెట్టినప్పుడు ఎన్నడూ కూడా శరీరం కుళ్ళు పట్టనే. యేసుక్రీస్తు వారు ప్రభు 3 దినాలైనా కానీ ఆయన శరీరం ఎన్నడూ కూడా కుళ్ళు పట్టనే. ఎందుకని అంటే చూడండి, దేవుడు పరిశుద్ధుని నీవు పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు. జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదావు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. ఆయన హస్తాల కిందకి వెళ్తే నీకే బాధ. కోడి తన రెక్కల కింద పిల్లలను దాచుకున్నంత కాలం ఆ కోడి చచ్చిపోతాగా ఇష్టపడిందండి. కానీ మంట తగిలి తింటే ఆ కోడి కింద రెక్కల కింద పిల్లలలాగా దాగి అలాగా దాగి ఉన్నాయి. మంట పైన బగ మండుతో ఓ పక్కన కాలిపోతా ఉంది. అది మాడి మసి అయిపోయినా కానీ పిల్లల్ని దాని రెక్కల కింద దాచి. అలాగే యేసుక్రీస్తు వారు ప్రభు వారు మనం నశించిపోతాకి ఇష్టం లేకోకుండా ఆయన కలువరిలో తన ప్రాణాన్ని పెడతాకి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన నశించిపోతాకి ఇష్టపడ్డాడు. ఆయన పక్కలో పల్లె పోటు పోతాకి ఇష్టపడ్డాడు. ఆయన తల మీద ముళ్ళకీరడు పెడతాకి ఆయన యేసుక్రీస్తు వారి ప్రభు వారు ఇష్టపడ్డాడు. అందుకోసమే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే తండ్రి దేవుడి యొక్క వాక్యంలో అదే 49వ కీర్తనలో 49వ కీర్తన 5వ వచనం చదువుకుంటే చిన్న వాక్యం చదువుకుని ముగించుకుని 49వ కీర్తనలో 5వ వచనం ఒక మాట రాయబడి నా కొరకు కొంచెవారు 49:15 వస్తుంది. 49:15 దేవుడు నన్ను చేర్చుకొనును
దేవుడు నన్ను చేర్చుకొని పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణం విమోచించును. అర్థమవుతుందండి. పాతాళ బల నుండి నా ప్రాణాన్ని పైకి లేపాడు, విమోక్షించాడు. పాతాళంలో నుంచి దేవుడు మన ప్రాణాన్ని సజీవంగా యేసుక్రీస్తు ప్రాణాన్ని పరలోక రాజ్యానికి మోక్షించాడు. ఎప్పుడు చెప్పిన వాగ్దానాలు ఈ యేసుక్రీస్తు వారి ప్రభువారు రాకెత్తు చెప్పిన వాగ్దానం. పైకి రోజులు ఏమని చెప్తున్నారంటే దేని యొక్క వాక్యం, ఘనత విస్తరించినప్పుడు దేని యొక్క వాక్యం అంటుంది, దేవుడు నన్ను చేర్చుకోలేను, దేవుడు నన్ను చేర్చుకున్నాడు. పాతాళ భయంలో నుండి దేవుణ్ణి ఏం చేయాలి, మనం ఏం చేయాలి? మా హృదయాల్లో చేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారి ప్రభు పాదాలు పట్టుకొని పూజ చేయాలి, చేర్చుకోవాలి. నువ్వు చేర్చుకోకపోతే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన, నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థం. మృతమైంది, యాత్రైంది. నువ్వు యేసుక్రీస్తు వారి ప్రభు చేర్చుకోకపోతే నీ ప్రార్థన అంతా ఏమైపోతుంది? యేసుక్రీస్తు వారి ప్రభు వారు యెహోవా దేవుని లేకపోతే తండ్రి గారిని చేర్చుకున్నారు. లేకపోతే దావీదు మహారాజు యెహోవా దేవుని చేర్చుకున్నాడు. అందుకోసమే దేవుని యొక్క వాక్యం అంటుంది, తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, దేవుడు నేను చేర్చుకొని ఉన్నాను. పాతాళము బలం నుండి ఆయన నా ప్రాణమును విమోక్షించాను. పాతాళంలో గురించి దేవుడు నన్ను నా ప్రాణాన్ని విమోక్షించాడు. ఒకడు ధనవంతుడైనప్పుడు, ధన సంపన్నుడైనప్పుడు, ఒకడు ధర్మ సంబంధుడై ఉన్నప్పుడు, వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వారి ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. నువ్వు ఎన్నాడు కూడా భయపడక. వాడు చనిపోయి పోవునప్పుడు ఏమీ కోల్పోడు. నువ్వు ఎన్నాడు కూడా నీకు ఘనత వచ్చిందని, నేను సజీవుగా లేచాడని యేసుక్రీస్తు వారి ప్రభు వారు ఎన్నాడు కూడా హెచ్చించుకో. నేను ఆరున్నై వెళ్తాను, నేను ఆరున్నై వెళ్తున్నాను అని చెప్పి 71వ కీర్తనలో ఎరియోషులో చెప్పి దేవుని యొక్క వాక్యము, 71వ కీర్తనలో ఎరియోషులో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నా గొప్పతనమును వృద్ధి చేయుము. నా గొప్పతనాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? వృద్ధి చేయండి. శిష్యులు చెప్పాడు, మీరు వెళ్ళండి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. నమ్మని వారు రక్షించబడును, నమ్మని వారి శిక్ష విధించబడి. నా గొప్పతనాన్ని వృద్ధి చేయండి, నా గొప్పతనాన్ని రుజువు చేయండి. మా దేవుడు సజీవుడైన దేవుడు, అన్ని లాంటి దేవుడు కాదు, లేకపోతే రకరకాల దేవత లాంటి వాడు కాదు. సజీవంగా కూర్చుని తిరిగి లేచిన దైవ కుమారుడు యేసుక్రీస్తు వారి ప్రభు అని చెప్పి రూఢిగా నమ్మండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుడు సజీవంగా లేచాడు, కూర్చుని తిరిగి లేచాడు, దైవ కుమారుడు అని మీరు నిజంగా చెప్పండి. అందుకోసమే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది, తెలియవచ్చున్న దేవుని యొక్క వాక్యం చూడండి. దేవుని యొక్క వాక్యం అని చెప్తుందంటే, నేను నమ్మిన నా గొప్పతనమును వృద్ధి చేయుము. నా గొప్పతనాన్ని వృద్ధి చేయము. నా పెద్దవారిని నాకు నెమ్మది కలిగజేయుము. నాకు మళ్ళీ నెమ్మద కలగజేయండి. నా దేవా, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యంగా నిన్ను స్తుతించగలను. యథార్థంగా సత్యంగా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవుడు స్తుతులు చెల్లించాలి. ఎప్పుడు చెల్లిస్తా ఉంటాం? మనకి ఎంతో సంతోషం వచ్చి, ఒకసారి సంతోషం వస్తే ఇంట్లోనే డాన్స్ నేర్చుకుంటూ పాట పాడు. ఆరాధన 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 నా
దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎరియవోషులో దేవుని యొక్క వాక్యం ఎరియవోషులు ఏమంటున్నాడంటే చూడండి, అనేకమైన కఠినమైన బాధలు మాకు కలుగజేసిన వాడా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బాధలు ఎన్ని హింసలు అయినా కానీ తండ్రి మీరేం చేస్తున్నాను, ఎవరు తెలియదు నా నేను క్షమించిన ఆయన, ప్రేమించిన ఆదరించిన చాలి నాయన అన్నాడు. ఎన్ని చేసినా కానీ ఆయన మొహం మీద ముసుగేసి గుద్దుతా అన్నాడు, ప్రవచించవా, నిన్ను కొట్టిన వారు ఎవరు నీ తెలుసుగా నువ్వు ప్రవచించు, నీ మొహం మీద మూసిన వారు ఎవరు ప్రవచించు. తెలుసా తెలియదేసి క్రీస్తు అయినా కానీ నోరు తెరకుండా మౌనంగా, నోరు తెరకుండా మౌనంగా, అయినా కానీ దేని యొక్క వార్తగా వాడుతున్నాను. చిన్న వార్తను చదివేసుకుంటున్నాను. దానియేలు రాసిన 12వ అధ్యాయం 12వ అధ్యాయం ఎడం చేతి పక్కన దానియేలు రాసిన 2వ వచనం చదువుకోండి. సమాధులు నిద్రించిన వారు అనేకులు ఏం చేస్తారంటే చచ్చిపోయిన వారందరూ అనేక మంది మేల్కొంటారు. ఎంత మేల్కొంటారంటే యేసుక్రీస్తు వారు చచ్చిపోయి మేల్కొన్నారు. మగ్దలేని మరియా, యోసేపు మరియా వచ్చి ఏం చెప్తున్నారు, సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆయనకి పూజ చేస్తాకి రాత్రి తెల్లవారు ప్రార్థన చేస్తారు. మన చక్కగా తిని చక్కగా కొంపరుకున్నట్టు ఈ 40 జనాలు అసలు అన్నం తినుకున్న వారు చాలా మంది భక్తులు ఉంటారు. చాలా మంది 50 రోజులు చేసి 40 రోజులు చాలా మంది మేల్కొని ఉండి ప్రభు దగ్గర ఎంత ఏడ్చారంటే పరలోక తండ్రికి తెలుసు, పరలోకమైన తండ్రికి తెలుసు. ఆయన ఎప్పుడు కాదు లేచింది, ఎప్పుడు 6 లేచాడు. ఎప్పుడు లేచాడంటే దాదాపు 2024 సంవత్సరం క్రీస్తు వరకు వచ్చింది. తెలియసి కాబోతే ఆచార ప్రకారం ఎలాగా అలవాటు ప్రకారం మనం చేసుకుంటా దీన్ని కొనసాగుతాం. అందుకోసం దేని యొక్క వాక్యంలో ఇందులో చదువుకున్న కాడ మొట్టమొదటి వాక్యం చదువుకున్న కాడ 8వ అధ్యాయంలో విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ, యోసేపు మరియ సమాధి దగ్గర చూడవచ్చి ప్రభు దోస పరలోకం నుంచి దిగి వచ్చి రాయ బోర్లించబడి దాని మీద కూర్చుని ఉండే. అప్పుడు మహాభూకంపము కలిగేది. ఆ భూక స్వరూపం మెరుపులాగా ఉంది. అతని వస్త్రము తెల్లగా ఉంది. మీరేం చేయాలంటే తెల్ల వస్త్రాలు ధరించుకునేలాగా దేవతలా కనపడతారా?
పైన పరిశుద్ధ లోపలేమో చక్క వస్త్రాలు కట్టుకుంటారు. లోపల మచ్చలు ఎవ్వరికి నాకు ఎంత పరిశుద్ధులు దేవతలాగా ఉంటారంట. వాళ్ళ గురించి చూసి దూతలు అనుకుంటారంటే నోరు తెరిస్తే చక్కగా బంగారం తేనె కంటే జుట్టు తేనె దారు కంటే మొదలు కొంట కాక నా రాగం చూసివా అన్నారు. నాకేమవుతుంది, నా రాగం బాగుంది అన్నాను. నక్క అంటున్నా, నా రాగం నీకేం తెలుసులే అంటున్నా. నీ రాగం బాగుంది, ఒకసారి నీ రాగం తీవా ఆత్మ గారు అన్నా. నోట్లో మొక్క దొబ్బిపోతాయి. అవన్నీ రాగం నాకు తెలియదు. నీ నోట్లో ఉండ ముక్కు కోసం నేను ఆశపడ్డాను. అట్లాగే యేసుక్రీస్తు వారు ప్రభు వారు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అన్నాడు, మీ బతుకును మార్చుకోండి. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారు శిక్ష విధించబడుతుంది. సర్వలోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించండి. 12 మంది శిష్యులకి దేవుడి యొక్క ఆజ్ఞ అనమాట. దేని యొక్క నిర్ణయించి దేని యొక్క ఆజ్ఞ చొప్పున దేని యొక్క వాక్యం అని చెప్తుందంటే 9వ వచనంలోకి వచ్చినాక చూడండి. 9వ వచనంలో 28వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు వారి ప్రభు వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. మరియు ఆయన వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని మొక్కండి. భయపడకండి, మీరు భయపడకండి. ప్రభు పాదాలు పట్టుకుని అగ్నిగుండంలో దిగినది నేలగుండగా మారింది. చెడ్డకు మిషక్క బెదుగుల వారు ఆయన పాదాలు పట్టుకొని అగ్నిగుండంలో దూకేపట్టి అదే అని కూడా జరిగిన దానియేలు భక్తుని తీసుకెళ్లి సింహాగృహంలో పడేసేపటికి ఆయన కూడా ఏ ఆయన జరగని. ఎందుకని ఏది జరగలేదంటే సజీవుడైన దేవుడు నన్ను ముచ్చి తిరిగి లేపిన దేవుడు ఆయన ఉన్నాడు, నాకు ఏ భయం ఏమి లేదు. బదులు నాకు లేస్తే సావేసి నాకు దేవుడు ఆమె సజీవంగా మృత్యుంజయ తిరిగి లేచిన 6వ తిరిగి లేచిన దైవ కుమారుడు తన దూతను పంపి నోరు తెరిచే నోట్లో పడుతున్నాను, కత్తి పట్టుకున్నాను. దేవ ఎవరికి కాపాడలేదు. ఎవరు కాపాడుతుంది? సింహాలు నోరు మోసుకొని మెదలకుండా, నోరు తెరకుండా మెదలకుండా ఆయన కంటే పెద్దగా కనపడింది. కాపాడి అంత ఏనుగులా కాపాడి అంత దూత నోరు మూసుకొని మెదలకుండా, సింహాలు నోరు తెరకుండా మెదలకుండా మూసుకున్నాం. దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన మాట అక్కడ మా శ్రమలో నుంచి ఆయన మనని ప్రతి అక్కడి నుంచి దేవుడు చెడ్డకు విషయంలో పెరుగుని వారు మీరు పూజించే దేవుడే సజీవుడైన దేవుడు. ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, బయటికి రండి అయ్యా. అలాగా ప్రభు పాదాలు పట్టుకుంటే దేని యొక్క వాక్యం చూడండి. దేని యొక్క వాక్యం ఏమంటుందంటే అక్కడ 9వ వచనంలో దేని యొక్క వాక్యం మనకి లేఖనాలు చెప్తా వాటిని యేసు ప్రభు వారిని ఎదుర్కొని మీకు శుభం అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కగా మీరు భయపడక నన్ను చూస్తారు, మళ్ళీ గలలోకి వెళ్ళాలి. ఆ మాటను వారికి ప్రకటించాలి. మనమే కాక అనేక మందికి వాక్యం చెప్తాం. యేసుక్రీస్తు వారి ప్రభు నమ్ముకున్నాము, మోక్షానికి చేస్తాము. యేసు ప్రభు నమ్ముకొని నీకు ఇంత బంగారం దొరికింది, ఇంత రేణు దొరికింది, ఇంత మోక్షానికి వెళ్తాం, పెద్ద డాబా మీద డాబా కడతాం అందరికి. నువ్వు చచ్చిపోయినప్పుడు నీ జీవం, నీ ఆత్మ మోక్షాన్ని చేస్తామా ప్రభువుని నమ్ము. నిత్య నరకగ్నిలో పోయే కంటే
నిత్య జీవాన్ని వారసులుగా హక్కుదారుగా నువ్వు చేసుకుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పరలోక రాజ్యం ఆరుణ్యతకు అవకాశం ఉంటుందమ్మా అని చెప్తే దేవుడు మన ప్రార్థనలు మన యజ్ఞాపన ఆలకించి ఆయన సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆయన పాదాల దగ్గర పూజ చేస్తే దేవుడిపై దానికంతా మనకెంతో ఎంతో భాగ్యం, ఎంతో ధన్యత, ఎంతో ఆశ్చర్యం అన్నమాట. ప్రభుని పూజ చేసుకుని ఆరాధన చేసుకుంటే దేవుడికి ఉన్న ధన్యత మనకి ఏమీ లేదు. యేసు ప్రభు కలిగి ఉన్నట్టుగా మనకి ధన్యత కలిగి ఉండే వారిని మాకు దయచిన ఆయన నీ ప్రభు పాదాల దగ్గర పూజ చేసుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన సరి చేస్తూ మొదలేసుకుంటే అవకాశం పొద్దువాకు దేవుడు దీవించుకున్నాను. ప్రేమను పనిచేసయ్యా జీవాధిపతి అయిన మా తండ్రి నీ ఘనమైన పాదాలకి నీ శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు, నీ సూత్రాలు నీ సూత్రాలు చెల్లిస్తున్నాం. నేను కలిగి ఉండే జీవితాన్ని మాకు అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీ పాదపేట దగ్గరికి వచ్చి కూర్చేస్తాను ఆయన. నా ప్రార్థన ఆలకించవా, నా యజ్ఞాపన ఆలకించవా. సాధన ఎంతో అగ్ని బాణాలేసి నాయన సంఘాన్ని చెడగొట్టు దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో దూరం చేయమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభువా నాయన నీ బలికిన సమయంలో నాయన నీ బిడ్డలకు బలాన్ని ప్రసాదించు. ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం దయచే, ఆవసరం లేని వాళ్ళకి ఆవసరాన్ని గ్రహించిన ఆయన. నెమ్మది లేని కుటుంబాలు నెమ్మది దయచే, సమాధానం లేని వారికి సమాధానాన్ని గ్రహించిన ఆయన దుర్మార్గం నుంచి చెప్పించు, నరకంతుల నుంచి చెప్పించి, గ్రహాదికుల నుంచి చెప్పించు, బతుకుల నుంచి చెప్పించిన ఆయన నీ పాదాల దగ్గర ఏడుతున్నాగా ప్రభువా. మా ప్రార్థన ఆలకించువా ప్రభు, మా యజ్ఞాపన ఆలకించువా. నువ్వు తప్ప మాకు ఎవరుండారు? మా నాయకుడు ఎవరుండారు? మా సహాయకుడు ఎవరుండారు? మా ఆశ్రయ ఎవరుండారు? నాయన మా పాటు నువ్వే, మా పండుగ నువ్వే హోవాలని మేము చెప్తున్నాం ప్రభు. నా తండ్రి మా దేవ మా ఆశ్రయమా, నీ పాదాలకి నీ నామాలకి లెక్కలేని వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఎడబాయన ప్రభు, నీ ఎడబాయి కాదు నాయన. మా దీని వల్ల ఆర్కించి నాయన నీ సన్ని చేసి మొదలేసుకోమని మా కొడుకురా యేసుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ తెచ్చి కొనేటట్టుకున్నాం తండ్రి. ఆమె పరలోకమైన మా తండ్రి, నేను ఆ పరిశుద్ధ కాక ఈ రాజ్యం మాకు వచ్చిన కాక ఈ చిత్తంలో మనం నెరవేరినట్లుగా లోకంలో నెరవేర్చిన కాక నేడు కావాల్సిన జన్మోహారం మా వలస చేయనట్లు నాయన వలస క్షమించండి, శోధలకు త్యాగాలు తెచ్చిన తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరంగా తండ్రి. తండ్రి దేవుడు ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారికి పరిశుద్ధులకి ఈ అందశాతం విడుచున్న ప్రజలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలే తోడే నాయన నడిపించిన గాక. ఆమె ప్రవేశ నామాన్ని సంపూర్ణ కలిగిన గాక. అందరికీ వందనాలు.